హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. ఏదో కెమికల్ ల్యాబ్లోంచి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏదో తీసుకొచ్చి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. సమ్మర్లో ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా. ఈ పెరిగిన ఎండలు, కాలుష్యం, దుమ్ము, హానికరమైన సూర్యకిరణాలు జుట్టు మీద పడి జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తాయి. దీంతో జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు కుదుళ్ళ నుంచి బలంగా చేయాలి. అందుకోసమే నేను కోకోనట్ ఆయిల్తో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుంది కదా అని మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను, వాటి వల్ల యూజెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఆయిల్ నేను ఉగాదికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రిపేర్ చేసుకున్నానండి. కోకోనట్ ఆయిల్ ఇంట్లో కొబ్బరి ముక్కలతో ఆడిస్తారు కదండి న్యాచురల్గా ఇంట్లో వాడుకోవడానికి. ఆ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. దానిలోకి నేను కలబంద ఉంటుంది కదా, ఆ కలబంద కొమ్మల్ని కట్ చేసి ఆ ఎల్లో జెల్ మొత్తం పోయేంత వరకు కొద్దిసేపు అలానే వదిలేసి తర్వాత కలబంద గుజ్జు తీసుకున్నాను. ఇది మిక్సీ ఉంటే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత రేఖ మందారం ఉంటుంది కదండి రెడ్ కలరు, ఆ మందార పువ్వుల్ని తీసుకున్నాను. ఇది కరెక్ట్గా నేను ఉగాది కొత్త అమావాస్య ఆ టైంలో చేయడం వల్ల మందార పువ్వులు అస్సలు దొరకలేదండి. అందరూ టెంపుల్స్కి ఇంట్లో పూజ చేసుకోవడానికి కోసేస్తారు కదా. సో నేను ఇంకా ఈ మందార పువ్వులు ఉంటే ఇవే తీసుకున్నాను. ఇంకా ఎక్కువగా ఉంటే ఎక్కువగా కూడా యాడ్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదండి. తర్వాత గోరింటాకు కూడా తీసుకున్నాను కొంచెము. చూసారు కదా కోకోనట్ ఆయిల్ కలర్ ఎలా ఉందో. ఇది ఇంట్లో కోకోనట్ అంటే కొబ్బరి ముక్కలు తీసుకొని అవి ఆడించినవండి. ఇంక ఇందులో ఏమి యాడ్ చేయకుండా, అంటే షాప్లో కొన్న కోకోనట్ ఆయిల్ కాదు అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని మనకి ఎంత ఆయిల్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో అంత ఆయిల్ వేసుకోవాలి. దానిలోనే నేను కలబంద గుజ్జు కూడా వేసేసుకుంటున్నాను. అలోవేరా నేను కేజీన్నర ఆయిల్ వరకు తీసుకున్నానండి. ఈ కలబంద నేను మిక్సీ పట్టలేదు కాబట్టి ఇది మొత్తం కరగడానికి కొంచెం టైం పడుతుంది. మనము పేస్ట్ లాగా వేసుకుంటే ఫాస్ట్గానే ఆయిల్లో కలిసిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనము సిమ్లో పెట్టి స్టవ్ని చేయాలి. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి. నేను ఈ ఆయిల్ తయారు చేయడము ఆఫ్టర్నూన్ టైంలో చేస్తున్నాను. అందుకోసమని ఇంకా కట్టెల పొయ్యి కాకుండా ఇలా స్టవ్ మీద చేసేస్తున్నాను. ఇప్పుడు మందారాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని మందార పువ్వులు మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఇలా లోపలికి చేయాలి. మందారము జుట్టుకి వాడడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న పరిష్కారం కదండి. మందార ఫ్లవర్స్ జుట్టు పెరుగుదలకి యూజ్ అవుతాయి. మందారాలోని కూలింగ్ ఏజెంట్స్ ఈ సమ్మర్లో జుట్టుని చల్లగా చేసి జుట్టు పెరగడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మందారం యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి గోరింటాకు కూడా ఇందులో వేసుకోవాలండి. గోరింటాకు జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చడానికి, కండిషన్ చేయడానికి, పోషణ అందించడానికి యూజ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎయిర్ గ్రోత్ అవ్వడానికి, తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. అంటే ఈ గోరింటాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఎయిర్ గ్రోత్ అవ్వడానికి, మనకి తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు కొద్దిసేపు అలా మరిగిన తర్వాత గోరింటాకు అలాగే మందారం, కలబంద మొత్తం అంతా ఆయిల్లోని కలిసి కొద్దిసేపటికి ఆయిల్ కలర్ అయితే మారుతుంది. ఈ మందారము గోరింటాకు కూడా కలర్ చూడండి ఎలా చేంజ్ అయ్యాయో. అలాగే మనం ఇందులో కలబంద వేసాం కదా, కలబంద జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చిట్టిపోవడం వంటి చాలా సమస్యలను తొలగించి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. జుట్టు వేగంగా పెరుగుతుందండి. అలాగే చుండ్రు లేకుండా చేస్తుంది ఈ కలబంద. ఇప్పుడు కొద్దిసేపు అలానే ఈ ఆయిల్ మరగనిస్తే వీటిలో ఉన్న మొత్తం రసమంతా ఆయిల్లోకి వచ్చేసి మనకి ఆయిల్ కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిసేపటికి మనము
స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 24 అవర్స్ ఇలానే ఉంచేయాలండి. అప్పుడే మనకి దీనిలో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి దిగుతాయి అన్నమాట. ఇప్పుడు 24 అవర్స్ తర్వాత నేను ఒక బాటిల్లో వీటిని ఫిల్టర్ చేసి ఈ ఆయిల్ని నేను నాతో పాటు తెచ్చుకున్నాను. 2 లీటర్స్ వాటర్ బాటిల్స్లో వేసి తెచ్చుకున్నాను. కేజీన్నర ఆయిల్ అన్నాను కదా, మరగడం వల్ల కొంచెం అయితే తగ్గుతుంది. ఇలా ప్లాస్టిక్ బాటిల్లో ఉంచకుండా దీన్ని ఇలా గాజు సీసాలో ఉంచుకుంటే మంచిది, స్టోర్ చేసుకుంటే. అందుకోసమని నేను ఇలా గాజు సీసాలో వేస్తున్నాను ఆయిల్ మొత్తము. ఈ ఆయిల్ మనకి చాలా కాలం స్టోర్ చేసుకోవచ్చండి. సో అందుకోసమనే ఇలా ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా గాజు సీసాలో ఉంచుకుంటే మంచిది. ఇప్పుడు దీనిలోకి నేను వట్టివేర్లను యాడ్ చేస్తున్నానండి. వట్టివేర్లని కుస్ అని కూడా అంటారు. ఇవి సుగంధ ద్రవ్యాలకు చెందినవి. ఒక రకమైన సువాసనను వెదజల్లుతాయి. మన దేశంలోనే పుట్టిన వట్టివేర్లను ఆయుర్వేదంలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. మన దేశంలోనే పుట్టిన వట్టివేర్లను ఆయుర్వేదంలో ఎక్కువగా యూస్ చేస్తారు. ఒక గడ్డి జాతికి చెందిన మొక్కకు ఉండే వేర్లే ఈ వట్టివేర్లు. మొక్క కంటే వాటి వేర్లనే ఎక్కువగా యూస్ చేస్తారు. ఈ వట్టివేర్లను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగేవాళ్ళంట మన పూర్వకాలంలో. మట్టి కుండలో నీరు పోసి అందులో వట్టివేర్లను ఉంచి రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచేసి ఉదయం తాగితే ఆ వేర్లలోని గుణాలన్నీ మన శరీరానికి అందుతాయంట. ఇలా ఆయిల్లో కూడా వట్టివేర్లను ఉంచి ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి మన బాడీకి చలువుగా ఉంచుతుంది. బాడీలోని అధిక వేడిని తగ్గిస్తుంది. వట్టివేర్లు ఉంచిన వాటర్ తాగడం వల్ల బాడీలో ఉన్న విషవ్యర్థాలు సూక్ష్మక్రిములతో పోరాడతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంచుతాయి. బ్రెయిన్ కణాలను చల్లబరిచి కోపం ఆవేశాన్ని తగ్గిస్తాయి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మనం వాడే పరుపుల తయారీలోనూ వట్టివేర్లను వాడుతారు. వాడేసిన వట్టివేర్లను సేకరించి వాటితో పరుపులను తయారు చేస్తారంట. వట్టివేర్లతో తయారు చేసిన పరుపులపై పడుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయంట. సో ఇన్ని యూజెస్ ఉన్న వట్టివేర్లను మనము ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని ఈ సమ్మర్లో వచ్చే అధిక వేడిని తగ్గించుకోవడం కోసం నేను ఈ ఆయిల్లో అయితే వట్టివేర్లను యాడ్ చేశాను. అలాగే ఇందులో మెంతులు కూడా వేసాను కదండి. మెంతుల్లోని పోషకాలు జుట్టు సంరక్షణకు మేలు చేస్తాయి. వీటిలోని ప్రోటీన్స్, నియాసిన్, అమైనో యాసిడ్స్, పొటాషియము, ఐరన్, మాంగనీసు, మెగ్నీషియం జుట్టు పెరగడానికి యూజ్ అవుతాయి. జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలాగా తోడ్పడతాయి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనము నైట్ పడుకునే ముందు తలకి బాగా అప్లై చేసుకొని కొద్దిసేపు మసాజ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి. లేదు అంత టైము అంటే మార్నింగ్ హెడ్ బాత్ చేసే అరగంట ముందు ఈ ఆయిల్ని అప్లై చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.